హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ఇంకొక మీకు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్లీ బడ్జెట్, ఒకటి హై బడ్జెట్. హై బడ్జెట్ అంటే కూడా కాదండి, ఈ సారీ మీరు బయట చెక్ చేస్తే 11,000 అబౌవ్ ఉందన్నమాట. కానీ మనము మీకోసం పెట్టే కాస్ట్ వచ్చేసి మన కాస్ట్లీ శారీ తగ్గట్టుగా చక్కగా తక్కువగానే పెట్టానమాట. ఈ శారీ మీకు అసలు కట్టుకుంటేనే అర్థమైపోతుంది కదా, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కోరా అంటారు. ఎంత బాగుందంటే కోరా అయితే మల్టీ షేడ్ మీకు కొంచెం చూపించాము. అంతా కూడా మల్టీ షేడ్ అనమాట. వర్క్ కానీ అసలు అది చూడండి, వర్క్ చూడండి, మీకు పెయింటింగ్ జస్ట్ బ్రష్ పెయింటింగ్ చేసేసి హ్యాండ్ పెయింటింగ్ లోనే దానికి మళ్ళీ వర్క్ చేశారు. మొత్తం వర్క్ అనమాట, కాపర్ జరీతో వర్క్. పళ్ళు చూస్తే ఇంకా అసలు మనం చెప్పే పర్లేదండి, అంత చక్కగా ఉంది. చూడండి పళ్ళు, ఇదిగోండి, ఓ సారీ రివర్స్ ఇది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ తో చేశారు. ఇదంతా కూడా చేసి మల్టీ షేడ్ గా భలే ఉంది కదా. ఈ వర్క్ అండి, ఇది హైలైట్ అనమాట. పిటాయ్ వర్క్ ఏదో అంటున్నమాట. సో ఈ వర్క్ అంటే కాపర్ జరీతో, యాంటిక్ జరీతోనే వస్తుంది చక్కగా. ఇదిగోండి, ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ తో ఒక అమ్మాయిని ఎంత బాగా చూడండి. ఓకే, మీకు ఈ చుట్టూ కూడా మనకి స్కాలప్ లో ముత్యాలు అంటే పోల్ వర్క్ అనమాట. ఇదంతా కూడా ప్యూర్ పోల్ వర్క్. ఈ ట్యాజెస్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఇది ఎంత మంచి రిచ్ శారీ అని చెప్పేసి. శారీ అయితే భలే ఉందండి. అసలు సంబంధం లేదు. 18 ఇయర్స్ నుంచి మనకి ఎవరికైనా వేసుకోవచ్చు. అంటే కొంతమంది సింగిల్ స్టెప్ అంటే కొంచెం హై నెక్ అట్లా వేసుకుంటారు, అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సెకండ్ స్టెప్ వేసినా కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు, అంటే మనకి కనిపించే బాడీ ఎక్కడ ట్రాన్స్పరెంట్ అయితే లేదనమాట. చాలా అంటే సింగిల్ స్టెప్ అయితే కంపల్సరీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇది చూడండి. కానీ సెకండ్ స్టెప్ పెయింటింగ్ చేసుకుంటే ఈ శారీస్ కనుక మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఫుల్ పర్ల్ వర్క్, అండ్ పర్ల్ వర్క్ కూడా మగ్గం మీద చేసిన వర్క్ అనమాట. ఇదిగోండి, స్కాలప్ లాగా చేసేసారు. బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఎల్లో కలర్ లో, ఈ ఎల్లో కలర్ లో పట్టు బ్లౌజ్ ప్లస్ వర్క్ కూడా ఇచ్చేసారు. సో సూపర్ గా ఉందండి శారీ అయితే మాత్రం. ఎంత బాగుందండి, అంత బాగుంది. ఇదంతా కూడా పెయింటింగ్ కూడా హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఇప్పుడు ఈ పర్ల్ వర్క్ చూపిస్తాను. కొంచెం ఈ నెంబర్స్ పెట్టడం మర్చిపోయామండి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు పెట్టుకోండి. అంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ ఇచ్చారు. 18 లోనే ఉంది, ఏమో 18 లోనే ఉంది. అదే అయినా కూడా ఇంత ఓకే. కలర్ చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. వర్క్ అసలు ఈ వర్క్ కి వీటికి మీరు నమ్ముతారో లేదో 11,000 అబౌవ్ ఉన్నాయి శారీస్. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. హ్యాండ్లూమ్ లో టస్సర్ కోర అనమాట. ఇదంతా పళ్ళు. సో చూపించేస్తాను మీకు శారీ ఎట్లా వస్తుంది. శారీ వచ్చేసి ఇది రివర్స్ చూడండి. ఇది ఆనియన్ పింక్ షేడెడ్ అనమాట. ఇదంతా కూడా పెయింట్ వేసేసి పెయింట్ కి మళ్ళీ పిటాయ్ వర్క్ ఎంత బాగుంది. ఇది ప్రిల్స్ లో వస్తుంది, అనమాట. వర్క్ చూడండి. కింద కూడా స్కాలప్ లో పోల్ వర్క్ చేశారు. ఒక లైన్ పోల్ వర్క్ ఉంది, ఒక లైన్ వచ్చేసి మళ్ళీ జరీ వర్క్. అండ్ ఇదంతా కూడా ఫ్లయింగ్ బర్డ్. ఇక్కడ మళ్ళీ చుట్టూ ఒక చిన్న చిమ్కీ పెట్టేసి దానికి మళ్ళీ ఒక అవుట్లైన్ వర్క్ చేశారు. శారీ అప్పుడు ఇక్కడ చూపిస్తే అర్థం కావట్లేదు. ఓపెన్ చేయనా? అట్లా వేసుకోండి, వేసుకోండి. వేసుకోవాలి, అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు నిజంగా. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తానండి. సారీ అండి, నేను ఎందుకంటే ఇందాక శారీస్ అసలు డిజైన్స్ కూడా చూడలేదు. కొంచెం లేట్ అయితే ఏమనుకోవద్దు, ఎందుకంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూపించాలి. ప్యూర్ పట్టు బ్లౌజ్. పట్టు ఇది రివర్సా? లేదు కరెక్టే. ఇదిగోండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ కి అనమాట. పెయింటింగ్ వేసేసి మనకి వాటర్ లాగా ఇట్లా పెయింటింగ్ వేసేసి మళ్ళీ దానికి అవుట్ లైన్ పిటాయ్ వర్క్ లాగా. ఈ కింద వచ్చేసి ఎడ్జెస్ వేసి మనకి పోల్ వర్క్. ఇదంతా కూడా బుట్టి యాంటిక్ జరీ అండ్ సిల్వర్ బుట్టి. పట్టు బ్లౌజ్ అంటే టస్సర్ పట్టు బ్లౌజ్ అనమాట. మీకు చూడండి శారీ టోటల్ గా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎంత బాగుందో. ఆనియన్ పింక్ ది మల్టీ షేడెడ్ అనమాట. శారీ టోటల్ గా ఇలా వస్తుందండి, ఓపెన్ అయ్యి వస్తుంది. ఇదిగోండి, మరి ఇంత కాస్ట్లీకి చూపించినప్పుడు కొంచెం స్లోగా ఇది ఫ్లయింగ్ బర్డ్. మీకు ఇందాక లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఈ బర్డ్ ఏంటో ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ అంటండి. పళ్ళు కాదు, ఇది ప్రిల్స్ లోకి వస్తుంది అంతేగా. పళ్ళు చూడండి ఎంత వర్క్ ఉందో.
పెయింటింగ్ అండ్ వర్క్ అనమాట. మీకు శారీ టోటల్ గా ఆనియన్ పింక్ షేడెడ్ అనమాట. ఫుల్ పిటాయ్ వర్క్ అంటారు అండ్ హ్యాండ్ పెయింటింగ్. శారీ కాస్ట్ వచ్చేసి ఏంటిది నెంబర్ 1 అండి. నేను ఆడిగా చెప్తున్నాను, అది నెంబర్ 1. శారీ కాస్ట్ వచ్చేసి 8,700 రూపీస్ అండి. 8,700 రూపీస్ అండి. ప్లస్ 90 మాత్రం కొంచెం 90 కాదులే, 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది. ఇది వచ్చేసి అది ఆనియన్ పింక్ కదా, ఇది లైలాక్ పింక్ లాగా ఉంది చూడండి షేడెడ్. ఓపెన్ చేసాను చెయ్యండి, మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే అన్ని ఒక్కొక్క శారీకి ఒక్కొక్క పెయింటింగ్ ఇచ్చేసారు. ఇట్లా పళ్ళు ఇట్లా పట్టుకో. ఇది చూడండి, ఇది పళ్ళు. అబ్బా ఎంత బాగుందో పళ్ళు చూడండి, అసలు సూపర్ గా ఉంది. ఇదంతా కూడా అవుట్లైన్ మీకు వర్క్, ఇది పిటాయ్ వర్క్ అంటారు. అండ్ పర్ల్స్ కూడా ఇచ్చారు చక్కగా, టాజెస్ మంచి ఇచ్చారు. ఇదిగోండి శారీ టోటల్ గా ఇదంతా కూడా అవుట్ కింద పైన మనకి వర్క్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ డిజైన్, ఇట్లా గ్యాప్ గ్యాప్ చూడండి. ఇది ప్రిల్స్ లోకి, ఏంటి ఇది ప్రిల్స్ లోకి, అది ప్రిల్స్ లోకి వస్తుంది. అంటే కొంచెం గ్యాప్ గ్యాప్ అన్ని ఇచ్చేసారు మీకు. మొత్తం డిజైన్ అంతా ఇది ఇది కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాలా ఇచ్చారు దీనిలో, పెయింటింగ్ చాలా ఉంది దీనిలో. ఇక్కడ ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం వర్క్ ఇవ్వాల, అంతే కదా. అంతే శారీ టోటల్ గా మీకు ఇలా అండి. పల్లపుడి కలరు అంటారు, లైలాక్ పింక్ అంటారు. సో సెకండ్ నెంబర్ 8,780 రూపీస్ అండి. మీకు మొత్తం డిజైన్ అంతా కూడా కవర్ చేశాను. ఏంటి అలా చూస్తున్నా, అలా చూస్తుంది. నేను రాంగ్ చెప్పాను, నాకు డౌట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ షేడెడ్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే చక్కగా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కూడా సూపర్ గా ఉంటుంది. నాకు తెలిసి ఇది నేను కట్టిన డిజైన్ సేమ్ ఇది. ఎస్, ఇది చూడండి, దీంట్లో లైట్ కనపడుతుంది, లైట్ కనిపిస్తుంది. అంటే కొంచెం మీరు బ్రైట్ కనుక ఇది మల్టీ ఎల్లో కలర్ అండ్ మెహందీ గ్రీన్. ఇది కూడా చూడండి, స్టార్టింగ్ నుంచి ఇదంతా కూడా పిటాయ్ వర్క్ అనమాట. ఇది డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారండి పెయింటింగ్. అలా అంటే ఇట్లా 6 మేఘాలలాగా ఇట్లా ఇచ్చేసారు. ఇదిగో చూడండి, క్లౌడ్స్ టైప్ లో ఎంత క్లౌడ్స్ లాగా ఇచ్చినట్టున్నారు. మీకు వర్క్ అర్థమవుతుంది కదా. షేడెడ్ శారీకి అయితే ఫ్యాన్సీ వేర్ గా అండ్ డిజైనర్ వేర్ గా సూపర్ గా పార్టీ వేర్ శారీస్ అనమాట. చాలా చక్కగా ఉంది. 8,700 రూపీస్ అండి. ఇది థర్డ్ శారీ. దయచేసి మీకు అర్థం కాకపోయినా, ఒకవేళ స్క్రీన్ షాట్ పెట్టడం చేత కాకపోయినా నాకు నెంబర్ చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఇది ఒక మోడల్. ఆ వర్క్ చూడండి, ఇప్పుడు ఇందాక మీకు అదే మన పర్ల్ వర్క్ చూపించా, ఇది కూడా వర్కేనండి. ఇది పెయింట్ కాదు, ఇది కూడా వర్కే అనమాట. చూడండి, మీకు ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ ప్లస్ మొగ్గం వర్క్స్ అనమాట. ఇది కూడా పింక్ అనమాట. చక్కగా నీట్ గా డీసెంట్ గా ఉంది పింక్. ఇది స్టార్టింగ్ లో పెయింటింగ్ జస్ట్ అండి మరి ముద్దలాగా పోయకుండా బ్రష్ తో లైట్ గా వేసేస్తారు. హ్యాండ్ పెయింటింగ్ ఇది స్టార్టింగ్. అండ్ మీకు ఇదిగోండి పిటాయ్ వర్క్ మొత్తం చూసారా ఎంత బాగుంది, ఎంత డీసెంట్ గా ఉందో కదా. ఇప్పుడు అంతా కూడా పెయింటింగ్ ఫ్యాషన్ అనమాట. హ్యాండ్ పెయింటింగ్ అనేది బాగా ఫ్యాషన్. దానికి మళ్ళీ అవుట్లైన్ చూసారా, ఇక్కడంతా కూడా ఈ వర్క్ అనమాట. ఎస్, భలే ఉంది శారీ. మంచి పింక్ అనమాట. అండ్ బ్లౌజ్ ఏది అటు ఇది చూడండి, బ్లౌజ్ అవుట్లైన్. ఇది సేమ్ క్లాత్ అనమాట. ఇది సేమ్ క్లాత్ వస్తుంది, పట్టు క్లాత్, తసర్ పట్లాగా. మాకు లైట్ వెయిట్ లో చాలా బాగుంటుంది క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ. ఒక బుట్టి సిల్వర్, ఒక బుట్టి జరీ. అండ్ లైన్స్ వచ్చేసి ఇది స్టిచ్చింగ్ అనమాట, స్టిచ్చింగ్ లైన్స్. సో 8,700 రూపీస్ అండి. 90. ఇది 4th శారీ, అంతేనా? అంతే. చాలా కష్టంగా ఉంది కలర్స్.
ఇది చూడండి మీకు సేమ్ అన్నమాట, పింక్ లో లైట్ పింక్. ఇది 5th శారీ. మీకు ఫ్లవర్ చూసుకోండి, ఆ ఫ్లవర్ చూడండి, ఈ ఫ్లవర్ చూడండి, ఇక్కడ లెవెండర్ ఫ్లవర్ కనిపిస్తుంది చూడండి. ఈ డిజైన్ లో రెండో శారీ అని చెప్పండి. ప్లస్ పింక్ లో కూడా మీకు డిఫరెన్స్ ఉంది. ఇది ఫ్లవర్ వచ్చేసి మీకు లెవెండర్ ఫ్లవర్ కనిపిస్తుంది. సేమ్ అండి చూడండి శారీ. మీకు ఇక్కడ అవుట్ లైన్ లో ఇది ఏం వర్క్ నాకు తెలియదు, కానీ వర్క్ అన్నమాట. మళ్ళీ లోపల వచ్చేసి ఇట్లా లైన్స్ వచ్చేసి మనకి పీటాయి వర్క్, కిందంతా కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి. చాలా బాగున్నాయి శారీస్. అండ్ పార్టీ వేర్ గా యూనిక్ గా ఉంటాయండి కట్టుకుంటే మాత్రం. ఎప్పుడు పట్టులు అలా కాకుండా డిఫరెంట్ గా అనమాట. అండ్ బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ లైన్స్ బాగుంది. ఇది వచ్చేసి 8,700 రూపీస్ అండి. అది 5th శారీ. 8,780 రూపీస్. ఓకే, అది 5th శారీ అండి. తర్వాత వచ్చేసి సీ బ్లూ. ఇది ఒక వర్క్. ఇది సేమ్ కనపడుతుంది, భలే ఉంది. సేమ్ కనిపిస్తుంది అంటండి. వర్క్ కూడా చాలా బాగుంది. నేనంతా పెయింటింగ్ అనుకున్నా, కానీ పెయింటింగ్ అసలు అంటే పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ లో మీకు ఇదంతా అవుట్ లైన్ వచ్చేదంతా మనకి స్టిచ్చింగ్. నేనేమనుకున్నా అంటే గ్లిటర్ అనుకున్నాను చూసి, సడన్ గా చూసి, కానీ గ్లిటర్ కాదు. ఇది స్టార్టింగ్ లో అన్నమాట. జస్ట్ పెయింట్ వేసేసి, హ్యాండ్ పెయింట్ వేసి వదిలేశారు. ఇక్కడ వర్క్ చూపించాము జూమ్ చేసి. ఇదంతా కూడా మీకు పిటాయి వర్క్ ఇలా 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 మొత్తం చుట్టేసారు అనమాట. సేమ్ బంచెస్. ఈ కింద చూడండి స్కాలప్ ఇచ్చేసి మళ్ళీ ఆ లైన్స్ వచ్చేసి స్టిచ్చింగ్ చేసేసారు. కనిపించేంత నుంచి పైన కూడా ఉంటుంది స్కాలప్. ఇది వచ్చేసి సీ బ్లూ. సేమ్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ టాసెస్ కనిపిస్తుంది చూడండి. నెంబర్ 6 నెంబర్ ఇది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బాడీ కలర్. ఇది కొంచెం హ్యాండ్ కూడా ఇలా ఇచ్చేసారు వర్క్. నెంబర్ 6 నెంబర్ ఇది. ఈ పింక్ లో చాలా ఇచ్చారు. పింక్ బాగా పింక్, లైట్ పింక్ అండి. మీకు అర్థమైపోద్ది ఇలా ఫ్లవర్స్. ఇది నెంబర్ 7. నెంబర్ 7 చూడండి ఎంత బాగుందో. పెయింటింగ్ వేసేసి మనకు ఒక ఇలా కొమ్మల్లాగా వేసేసారు అనమాట. ఇదంతా కూడా రియల్లీ చెప్తున్న వర్క్. ఇది వర్క్ కింద కూడా డిఫరెంట్ గా న్యూ ట్రెండ్, న్యూ మోడల్ అనుకుంటా. వర్క్ పేరు కూడా నాకు ఐడియా లేదు. సో స్టార్టింగ్ నుంచి ఇలా వస్తుంది మీకు ఒక్కొక్క బంచ్. ఇది బాగుంది కదా. పళ్ళు మీరు ఫ్లవర్ పెట్టినా నేను గుర్తుపడతానండి. లైట్ పింక్ అండి. ఇది లైట్ పింక్ అండ్ థిక్ బ్లౌజ్ భలే ఇచ్చారండి. ఎందుకంటే కింద కొంచెం ఎడ్జ్ లో నాకు అర్థమైంది ఇందాకే, పైపింగ్ కొంచెం థిక్ ఇచ్చారు ఎడ్జ్ లో. అదే కలర్ బ్లౌజ్ థిక్ ఇచ్చేసారు అనమాట. చక్కగా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. ఈ శారీకి ఈ బ్లౌజ్ సూపర్ ఉంది. ఇది ఒక మోడల్. నెంబర్ 7 నెంబర్ 7. సరే మీరు ఫ్లవర్ డిజైన్ పెట్టండి, నేనే గుర్తు పెట్టుకుని ఎలాగోలా చేస్తాను. ఇది వచ్చేసి ఇందాక మీకు చూపించా కదా, సేమ్ వర్క్ అండి. లైట్ పిస్తా గ్రీన్, షేడెడ్ ఏం కాదు, ఒకటే కలర్ కదా, ఒకటే కలరు. వర్క్ చూసుకోండి. ఇది శారీ మొత్తం టోటల్ గా వర్క్ ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్. ఇది భలే ఉందండి. శారీస్ అన్ని కూడా మీరు ఏం మిస్ అవ్వద్దండి. చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్ తస్తారనమాట. తస్తర్ కోర. సో కోర అనేది ఏంటంటే నిజంగా నేను చాలా మందిని మనకి వాట్సాప్ మెసేజ్ అట్లా వస్తాయి కదా, నేను చూస్తాను అనమాట. కొంతమంది కూడా చాలా మంది అడుగుతారు, అంటే చిన్నవాళ్లే కాదు కొంచెం పెద్దవాళ్ళైనా అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారంటే ఇవంటే లైట్ వెయిట్ లో ఉంటాయంటే హాయిగా ఉంటాయంటే సెకండ్ స్టెప్ పెట్టుకుంటే అసలు శారీ నలగదమ్మా, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండొచ్చు ఆ పార్టీలో, ఇంత హాయిగా ఎంత ప్లెజెంట్ గా ఉంటాయో అంటున్నారు. సో అందుకే కావాలా కూర అనేది అంత కాస్ట్ పెట్టేశారు కావాలనిపిస్తుంది. ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కూరల్లో మీకు ప్రింటెడ్ లో అప్పుడు కూడా చూపించేదాన్ని 7,500 నుంచి ఉండేది. ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్ పెయింటింగ్ వర్క్ అంత డిఫరెంట్ గా ఉంది కాబట్టి మీకు అప్పటికి చూసి 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 చాలా తక్కువ పెట్టారండి. 8,780 రూపీస్.
ఓకే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి శారీస్ నిజంగా మీరు బయట చెక్ చేస్తే 10,000 అబౌవ్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. అంటే నేనేదో గొప్ప అని నేను చెప్పట్లేదు, మనకి ఇంట్లోనే కాబట్టి కొంచెం మనకి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను దాన్ని బట్టి చూసి మన కస్టమర్స్ కోసం చాలా పర్సెంటేజ్ తక్కువ వేసుకొని మీకు ప్రాఫిట్ ఇస్తున్నాను అనమాట. సో ఎవరు మిస్ అవ్వకుండా, ప్యూర్ హ్యాండ్లూమ్ లో డిఫరెంట్ ఐటమ్, ఇది డిజైనర్ వేరు అండ్ ఫ్యాన్సీ వేరు అండ్ పార్టీ వేరు. సో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.